లెట్స్ మేక్ హెల్తీ చికెన్ షవర్మా. ఫస్ట్ మనం చికెన్ బ్రెస్ట్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని సాల్ట్ ఇంకా టర్మరిక్ వేసుకొని దాన్ని నీట్గా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ డే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నిన్న వేసిన దాంట్లో సరిపోలేదని నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం ఇందులో 3 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని నీట్గా మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని. ప్రతి పీస్కి అంతా మసాలా అదంతా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోండి. తర్వాత దాన్ని హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేయండి. ఇప్పుడు ఒక బౌల్లో గోధుమ పిండి వేసుకొని మనం చపాతీ కోసం ఎలా అయితే ముద్ద కలుపుకుంటామో అలానే కలుపుకొని దాన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పక్కకి రెస్ట్ ఇచ్చేయండి. మనం ఇక్కడ మైదా వాడట్లేము, ఎందుకంటే అది హెల్తీ కాదు కాబట్టి మనం గోధుమ పిండే వాడుతున్నాము. మైదా కంటే కొంచెం బెస్టే అది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా స్మూత్గా కలుపుకోండి. తర్వాత క్యారెట్, ఆనియన్, కీరా నీట్గా కట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనం ఏదైతే మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న చికెన్ ఉందో దాన్ని నీట్గా ఆయిల్లోకి వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. మనకు ఆ స్మెల్లోనే అర్థమైపోతుంది మన చికెన్ అనేది ఎంత బాగా కుక్ అయింది అనేది. వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసేయండి. తర్వాత చపాతీ పిండిని ఈక్వల్గా డివైడ్ చేసుకొని చపాతీలు చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం చికెన్ ఉంది కదా ఏదైతే ఫస్ట్ చేసుకున్నామో దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయండి. చేసినాక చపాతీ పైన మయోనీస్, చికెన్ పీసెస్, కీరా, క్యారెట్ ఇంకా మన ఆనియన్స్ ఏవైతే కట్ చేసి పక్కకు పెట్టుకున్నామో అవి 1 బై 1 ఒకదానిపైన ఒకటి పెట్టండి. పెట్టిన తర్వాత కొంచెం లాస్ట్లో టమాటా సాస్ యాడ్ చేసుకొని వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో అలా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. అలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటే లోపల ఉన్న చికెన్ అనేది బయటికి రాదు. సో అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మా మదర్ అయితే నాకు ఇచ్చారు. నాకైతే దాని టేస్ట్ సూపర్గా నచ్చింది. నేనైతే లాగించేసాను. తర్వాత మా మదర్కి ఇచ్చాను. మమ్మీ ఎలా ఉంది? సూపర్ ఉంది అది.